పంచాయతీరాజ్ ఈఎన్సీ సీటులో మరో 2 ఏళ్లు పాగా వేసేందుకు బాలు నాయక్ పావులు కదుపుతున్నారు. గత వైసీపీ హయాంలో ఈఎన్సీగా నియమితులైన ఆయన ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సిన తరుణంలో ఎక్స్టెన్షన్ కోసం బాలు నాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పక్కన పెట్టి వివాదాస్పద నిర్ణయాలతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్న బాలు నాయక్ జగన్ జమానాలో వైసీపీ నేతల సేవలో తరించారని ఆరోపణలున్నాయి. గత వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీగా బాలు నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే 2 ఏళ్ల పొడిగింపు కోసం బాలు నాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రులకు వైసీపీ నేతలకు బాగా సహకరించారన్న ఆరోపణలున్న ఆయన కూటమి ప్రభుత్వంలోనూ హవా సాగిస్తున్నారు. గత 2 ఏళ్లలో ఆయన పనితీరుపై ఇంజనీర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు ఆందోళనకు దిగారు. బాలు నాయక్ కొనసాగింపునకు సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలనా విభాగానికి చేరింది. బాలు నాయక్ ఇన్ఛార్జి ఈఎన్సీగా 2022 డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. వైసీపీ హయాంలో ఆయన్ను రెగ్యులర్ ఈఎన్సీగా చేశారు. అంతకంటే ముందు సీఈగా విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగాధిపతిగా పనిచేశారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో చేసిన సిమెంట్ రోడ్ల పనులకు బిల్లులు చెల్లించకుండా పనులపై క్వాలిటీ కంట్రోల్ బృందాలతో తనిఖీలు చేయించి రికవరీ పెట్టించడంలోనూ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి చిత్తూరు జిల్లాలో ఏఐఐబీ సాయంతో చేపట్టిన రోడ్ల పనులు కేటాయించడం నుంచి బిల్లుల చెల్లింపుల వరకు సహకరించారని బాలు నాయక్ పై ఆరోపణలున్నాయి. ఆ పనుల్లో నాణ్యతపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపైన పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. అనేక కీలక విభాగాలను ఈఎన్సీ తన దగ్గరే పెట్టుకుందని, సీఈలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. పరిపాలనా విభాగం, పీఎంజీఎస్వైలతో పాటు సీఈ దగ్గర ఉండాల్సిన విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని తన వద్దే పెట్టుకున్నారు. 2300 కోట్లతో 4000 కిలోమీటర్ల రోడ్ల పనుల సాస్కీ ప్రాజెక్టును వేరే సీఈ నుంచి తన పరిధిలోకి మార్చుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్ల సమావేశంలో ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు, టెక్నికల్ ఆఫీసర్ల ఉద్యోగాలు రద్దు చేసి వాటి స్థానంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల నియామకానికి ఈఎన్సీ ప్రతిపాదించారు. దీనికి వ్యతిరేకంగా డిప్లొమా ఇంజనీర్లు గత నెల 19న ఈఎన్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈఎన్సీ నిర్ణయాలు వివాదాస్పదమై ఇంజనీర్లు 2 గ్రూపులుగా విడిపోయారు. అనేక ఇతర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలు అదనపు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటే పంచాయతీరాజ్లో అనేక ఖాళీలున్న వేల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇతర ప్రభుత్వ శాఖలకు పంపుతానన్నారు. కొందరు ఏఈలకు డీఈలుగా ఉద్యోగోన్నతులు కల్పించి డిప్యూటేషన్పై ఇతర ప్రభుత్వ శాఖలకు పంపేశారు. ఇంజనీర్ల ప్రమోషన్లలోనూ పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. బాలు నాయక్ ఎక్స్టెన్షన్ ఇవ్వొద్దని ఇంజనీర్లు ప్రభుత్వానికి బాహాటంగానే విజ్ఞప్తి చేస్తున్నారు.